కువైట్‌లో ఉన్న అతిపెద్ద అవెన్యూస్ మాల్‌లో ఉన్న ఐకియా స్టోర్‌కైతే వచ్చాము. ఇది కువైట్‌లో ఉన్న అతిపెద్ద ఐకియా స్టోరు. అవెన్యూస్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఐకియాకి సెపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఐకియాకి నేనే కాదు, నాతో పాటు మా బాస్ కూడా వచ్చాడు. ఇది ఆఫీస్ పని, అందుకని ఇద్దరం రావాల్సిందొచ్చింది. స్టోర్ ఎంట్రన్స్‌లోనే మనకు సర్వీస్ డెస్క్ ఉంటుంది. మనకు కావాల్సిన వస్తువు వాళ్ళకి చూపిస్తే ఆ వస్తువు ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉందని చెప్తారు. ఇది చిన్న స్టోర్ అయితే కాదు, మనం డైరెక్ట్‌గా వెళ్లి తీసుకోవడానికి. ఇది కువైట్‌లోనే అతిపెద్ద ఐకియా మాలు. చూస్తున్నారు కదా! వివిధ రకాల సంబంధించిన ఐటెమ్స్ అయితే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్‌లో దొరుకుతది. మెయిన్‌లీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన మోడల్స్‌లో వాళ్ళ బెడ్‌రూమ్స్ కానీ, కిచెన్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఇంక్లూడింగ్ హాలు ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసి మరీ వాళ్ళ ఇంట్లోకెళ్ళి వీళ్ళు ఫిట్ అయితే చేస్తారు. అందుకనే ఈ ఐకియా స్టోరు వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. చూస్తున్నారు కదా! చిన్న ఐటెమ్స్ ప్రతి ఒక్కటి క్లారిటీగా, క్లియర్‌గా వాళ్ళే డిజైన్ చేసి మన ఇంటికొచ్చి ఫిట్ చేస్తారు. మేమైతే మా ఆఫీస్ పని కోసం ఒక చిన్న బెంచ్ కోసం అయితే వచ్చాము. కానీ మాకు ఆ బెంచ్ అయితే సరిగ్గా దొరకలేదు. కానీ మా బాస్ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని హోమ్ నీడ్స్‌కి సంబంధించిన ఒక బాక్స్ అయితే తీసుకున్నాడు. వీడియో తీసేది నేనా కాదా అని చేసి చూపించేదానికి వాళ్ళ దగ్గరికి వచ్చాను. చూడండి, నేనే తీసేది, నేనే మాట్లాడేది. కాకపోతే మళ్ళీ రెండోసారి కూడా నేనే వచ్చాను చూసుకునేకి, చాలా బాగుందని. ఐకియాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఎక్కువగా యూరోపియన్ కల్చర్లో ఎక్కువగా మోడలైజ్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కోవిటి ఇంట్లలో అయితే ఇదే మాదిరిగా ఉంటుంది. సేమ్ ఇక్కడైతే ఎట్లయితే ఉంటుందో అక్కడే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క బెడ్రూము, ఒక బాత్రూము, ఒక కిచెను ఎలా ఉండాలని చెప్పేసి జస్ట్ మన ప్లెయిన్ హౌస్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామంటే ప్రతి ఒక్కటి ఇన్స్టాల్ చేస్తారు, ఇంక్లూడింగ్ బాత్రూమ్తో సహా. ఒక్కొక్క డిజైన్ చూస్తుంటే కళ్ళు పోతున్నాయి. మనమే ఇక్కడికి కానీ వస్తే మనం ఏది తీసుకోవాలో మనకే కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఫైనల్గా మా ఐటెం అయితే మేము తీసేసుకున్నాము. మేము షాపింగ్ చేసిన అమౌంట్కి అయితే మా యాహలా బంపర్ డ్రా కూపన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నా చేతికైతే 3 కూపన్స్ అయితే వచ్చేసాయి. దీనిలో డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఈ బాక్సులు అయితే వేయాలి. డీటెయిల్స్ అయితే ఫిలప్ చేసేసాను. మనసులో నాకు నచ్చిన దేవుడిని తెలుసుకొని లోపలైతే వేసాను. గెలిస్తే పండగే. పని అయితే అయిపోయింది. అందుకే ఐకియాలో నుంచి బయటకి అయితే వచ్చేసాను. అన్నీ మన సామాన్లన్నీ తీసుకొని మీ కార్లో ఆఫ్లోడ్ అయితే చేసేసాను. వచ్చిన పని అయితే అయిపోయింది. తిరిగి ఇంటికి వెళ్తున్నాను. కార్తిక్ బ్లాగ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.